అలిపిరి వద్ద గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగిన హిందూ సంఘాలు. తిరుపతి జిల్లా అలిపిరిలోని గరుడకూడలి వద్ద గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ నిరసన కార్యక్రమం తుమ్మ ఓంకార్ ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి హిందూ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించబోమని, కాదని రేపు పాదయాత్ర చేస్తే అడుగడుగున ఆటంకం సృష్టిస్తామని తెలిపారు. తిరుమలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు మేము అనుమతించమన్నారు. ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఒకవేళ తిరుమలకి వెళ్లాలంటే కపిల తీర్థం వద్ద తలనీలాలు సమర్పించి 3 నామాలు పెట్టుకొని తిరుమల చేరుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి స్వామి, గణేష్ స్వామి, బాలకృష్ణ స్వామి, బాబు రాజేంద్ర, నీలకంఠ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గో బ్యాక్ జగన్, గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అనే కార్యక్రమంలో నాలో నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మహిళా జ్యోతి సేవా సమైక్య మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడం ప్రజా సంఘాలే కాకుండా హిందూ సమాజమే వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హిందువులకు కానీ తిరుమల భక్తులకు కానీ ఎంత ద్రోహం చేసినాడంటే అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే తిరుమల లడ్డూని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్లో మన పక్కనే ఉన్న తొండవాడ పంచాయతీలో ఓటికి లడ్డు పంచి ఆ వైసీపీ ప్రభుత్వం ఎంత అపచారాన్ని మూట కట్టుకునిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఒక తిరుమల సెట్టింగ్నే ఉగాది సందర్భంగా వాళ్ళ ఇంటికాడి వేసి ఆ వెంకటేశ్వర స్వామిని అతను వద్దకు తెప్పించుకున్న ఆ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలకు వచ్చేదానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము అంగీకరించము. ఒకవేళ తిరుమలకి రావాలంటే ఇక్కడ కపిల తీర్థం కాడ గుర్తుకొట్టుకొని నామాలు పెట్టుకొని సతీ సమేతంగా తిరుమలకు వస్తే మా నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అటు కాదనేసి పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్ర అనేసి కానీ యాత్రలు కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేదైతే ఉండదు. అడుగడుగున ఆటంకం సృష్టిస్తాం. అవసరమైతే అడవి మధ్యలో కూడా సరే ఆయన పాదయాత్రని అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి రేపు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా కూడా సరే పూర్తి బాధ్యత పోలీసులదే అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాము. పోలీసులకి ఇంకొక విషయం చెప్తున్నాము. రేపు జగన్మోహన్ రెడ్డిని మాత్రం తిరుమలకి అనుమతించకూడదు. అవసరమైతే మా ప్రాణ త్యాగాన్ని మేము త్యాగం చేసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి రేపు జగన్మోహన్ రెడ్డిని తిరుమలకి అనుమతించమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.